యేసు ప్రభు నామంలో మీకు అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన వాక్యమునకు సహాయకరముగా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు చదువుకుందాం. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదట ఆకాశమును మొదట భూమియు గతించిపోయాను, సముద్రము ఇకన లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురమును, వారు ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్న వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ప్రియులారా, ఈ యొక్క ప్రకటన గ్రంథంలోని మాటలను మనము ధ్యానం చేసినప్పుడు క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము, నూతన యెరూషలేము అనే మాటలను మనము ధ్యానం చేస్తున్నాం. అసలు ఈ సృష్టిని దేవుడు నేటికి ఇప్పటికే 2 సార్లు సృజింపబడినట్లుగా మనము గమనిస్తున్నాం. మొదటి సృష్టి మొదటి అధ్యాయం 1వ వచనంలో ఇప్పుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించాడని రాయబడి ఉంది. ఆల్రెడీ మొదటి సృష్టి 1వ వచనంలోనే మనకు కనబడుతుంది. తర్వాత మొదటి అధ్యాయము 3వ వచనం లోపు అది నిరాకారముగా శూన్యముగా ఉన్న దానిని దేవుడు మరలా నివాసయోగ్యంగా చేసినట్లుగా మనకి కనబడుతుంది. ఇప్పుడు మనము నివసిస్తూ మనము జీవిస్తున్నది 2వ సృష్టి మీదనే. మొదటి సృష్టిని దేవదూతల పాపం వలన అది పతనమై ఉంటే దేవుడు మరలా దాన్ని పునర్నిర్మాణం చేసిన తర్వాత ఇప్పుడు మనం నివసిస్తున్న సృష్టి 2వ సృష్టి, ఈ భూమి ఆకాశం అని మనకి బైబిల్ తేటగా తెలియజేస్తుంది. కానీ ఇంతటితోనే దేవుడు ఆగకుండా తన లేఖనాలలో, తన గ్రంథములలో ఆయన మరలా భూమిని ఆకాశాన్ని నూతన భూమిగా, నూతన ఆకాశముగా, నూతన సృష్టి చేయబోతున్నాడని లేఖనాలు మనకున్నాయి. వాటిలో యెషయా గ్రంథం 66వ అధ్యాయము 22వ వచనంలో, నేను సృజించబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును అంటున్నాడు. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం లేఖనాల ద్వారా పాత నిబంధనలోనే మనము యెషయా గ్రంథంలో చెప్పబడిన మాటలు మనము చూస్తున్నాం. మరి క్రొత్త నిబంధనలో కూడా ఈ మాటలు మనము చూస్తాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన 12 మంది శిష్యులతో ఉన్నప్పుడు మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో పేతురు ఒక సందర్భంలో ప్రభువుని అడుగుతాడు, ప్రభువా, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాము, మాకేమి దొరుకును, మాకేమి కలుగును అని అడిగినప్పుడు ప్రభువారు ఒక మాట చెప్పాడు, ప్రపంచ పునర్జన్మందు అంటాడు. అంటే ప్రపంచానికి మరలా పునర్జన్మ ఉంది, ఈ సృష్టికి మరలా జన్మ ఉంది అన్నాడు.
ప్రపంచ పునర్జన్మందు మీరు నాతో కూడా 12 సింహాసనముల మీద కూర్చొని ఇశ్రాయేలీల 12 గోత్రాల వరకు తీర్పు తీరుస్తారంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పిన మాటలో కూడా ఉంది. ఆ తర్వాత మనము భక్త కోటికి పేతురు రాస్తున్న తన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో కూడా అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును అంటున్నాడు. అవునండి, అలాగైతే లేఖనాల్లో మనం చూసాము రాబోయే కొత్త భూమి, క్రొత్త ఆకాశము, క్రొత్త యెరూషలేమును గురించి యేసుక్రీస్తు వారి యొక్క నోట నుంచి చెప్పినప్పుడు కూడా విన్నాము. అలాగే ఆయన యొక్క భక్తులు వారి పత్రికల్లో కూడా రాశారు. ఎలాగ చెప్పబడిందంటే మరలా సృష్టికి పునర్జన్మ ఉందని, ఈ పాత భూమి, పాత ఆకాశము, ఈ సృష్టి లయమైపోతుందని మనము ఖచ్చితంగా నమ్మాలి. ఇన్ని ఆధారాలను బట్టి ఖచ్చితంగా మనము నమ్మాలి. అలాగైతే వాటిలో మనము నివసించాలంటే, ఆ నూతన భూమిలో నూతన ఆకాశం కింద మనం ఉండాలంటే దేవుని రాజ్యానికి హక్కుదారులంగాను దేవుని బిడలముగాను మనం జీవించిన వారంగా ఉండాలి. మనకి ఈ విషయాలను తెలియజేస్తూ ఈ ప్రకటన గ్రంథంలోనే 21వ అధ్యాయము 10వ వచనంలో చెప్పే ముందు యోహాను భక్తుడు పద్మాసు దీపమందు పరవాసి అయి ఉన్నప్పుడు ఆయన చెబుతున్నాడు, ఇదిగో పెండ్లి కుమార్తెను మీకు చూపిస్తానని చెప్పి, గొర్రెపిల్ల భార్యను చూపిస్తానని చెప్పి ఆ 10వ వచనంలో ఏమంటాడంటే, ఆత్మవశుడునై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను అంటున్నాడు. అలాగైతే ప్రియులారా, దేవుని యొద్ద నుంచి ఆ నూతన యెరూషలేము, అదే దేవుని యొక్క సంఘం, దేవుని యొక్క భార్య, గొర్రెపిల్ల యొక్క భార్య, పెండ్లి కుమార్తె అనే మాట చెప్పాడు. వాస్తవంగా పెండ్లి కుమార్తె అంటే సంఘము, క్రీస్తు యొక్క వధువు అంటే సంఘమే, దేవుని భార్య అన్న సంఘమే. అలాగైతే దానిని యెరూషలేము అంటున్నాడు. ఆల్రెడీ సంఘమును ఎత్తబడి ఆ సంఘమునకు బహుమానాలు ఇచ్చి దేవుని రాజ్యములో ఉంచి 1000 ఏండ్ల పాలనతో దిగివచ్చి భూమి మీద 1000 ఏండ్ల పాలన చేసిన తర్వాత, ధవళ సింహాసనం తీర్పు అయిపోయిన తర్వాత, పాత భూమి ఆకాశం ఆరిపోయిన తర్వాత, నిలువ చోటు లేక ఆయన సముఖము నుండి పారిపోయినని సూచి ఉన్నాం. ఇప్పుడు ఆయన నూతన భూమిని, నూతన ఆకాశమును, నూతన భూమి మీద నూతన ఆకాశం కింద నూతనమైన యెరూషలేముగా, పరలోకము నుంచి దిగి వస్తున్న యెరూషలేము పట్టణముగా చూపిస్తున్నాడు. ఆ నూతన భూమి మీద, ఆ నూతన ఆకాశం కింద అందుకు దేవుని సంఘము, దేవుని బిడ్డలు నివాసం చేయటానికి, యుగ యుగాలు నివాసం చేయటానికి నూతన ఆకాశం కిందకి, నూతన భూమి మీదకి వారు వస్తున్నట్లుగా మనము చూస్తున్నామండి. అంటే యోహాను ఒక మాట చెప్పాడు, ఎత్తైన ఒక పర్వతం మీదకి తీసుకుని వెళ్ళాడంట. అలాగైతే ఎత్తైన పర్వతం అనేది పరిశుద్ధతకు, దేవుని కొరకు సాక్షిగా జీవించడంలో, దేవునికి నమ్మకస్తులంగా జీవించడంలో ఉండే విధానాన్ని, ఆ భక్తి జీవితాన్ని, ఆ పరిశుద్ధ జీవితాన్ని
చూపిస్తుందన్నమాట. ఎత్తైన స్థలమునకు నన్ను తీసుకొని పోయాడని చెప్పడంలో. అలాగైతే ఈ భూమి మీద మానవుడు తన జీవితం ప్రారంభమైనది మొదలుకొని, అనగా ఏదేను తోటలో ప్రారంభమైన మానవుని జీవిత యాత్ర అదిగో నూతన యెరూషలేములో, నూతన ఆకాశము క్రింద, నూతన భూమి మీద, నూతన యెరూషలేముగా అక్కడ దాకా ప్రయాణం చేస్తుందన్నమాట. నిత్యత్వం వరకు ప్రయాణం చేస్తున్నాడు మానవుని జీవిత యాత్ర. ఏదేను తోటలోంచి ప్రారంభమయ్యి ఆ యొక్క దేవుని నిత్యత్వం దాకా ఈ ప్రయాణము సాగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. నూతన ఆకాశం కింద, నూతన భూమి పైన ఉండే ఈ మార్పులేమిటో, ఈ నూతనత్వానికి గుర్తులేమిటో, ప్రస్తుతం ఇప్పుడు మనం జీవిస్తున్న భూమి మీద జీవితానికి, రాబోవు నూతన ఆకాశం క్రింద, నూతన భూమి మీద ఉండే జీవితానికి ఉన్న తేడాలు, ఆ యొక్క మార్పులు, ఆ డిఫరెన్స్లు ఎలా ఉంటాయంటే, ఆదికాండం 1వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేశానని రాయబడి ఉంది. అంటే ఇప్పుడు మనం నివసిస్తున్న ఈ భూమిలో మనకి పగటిపూట సూర్యుడు కావాలి, రాత్రిపూట చంద్రుడు కావాలి, ఆకాశ నక్షత్రాలు కావాలి. అయితే నూతన భూమి, నూతన ఆకాశంలో మనం చూసినప్పుడు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 5వ వచనంలో రాత్రి ఇకెన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యుని కాంతి అయినను వారికి అక్కరలేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. చూచారండి, ఆ నూతన ఆకాశం కింద, నూతన భూమి మీద, నూతన యెరూషలేముగా జీవించబోయే మనకి సూర్యుడు అవసరము లేదు, చంద్రుడు అవసరము లేదు, నక్షత్రములు కూడా అవసరం లేదు, దేవాలయం కూడా అవసరం లేదు. దేవుడే స్వయంగా మన మధ్య జీవిస్తూ ఉండగా ఈ దేవాలయంతో మనకు పని ఏమిటండి? యుగ యుగాలు ఆయన మనతో కూడా ఉంటాడు. ఇప్పుడున్న ఈ భూమి మీద మనకి ఆయన ఆత్మరూపిగా ఉన్నాడు, ఎక్కడో వాక్కు రూపంలో ఉన్నాడు, వాక్యం రూపంలో ఉన్నాడు. అయితే ఆయన నూతన భూమి మీద, నూతన ఆకాశం క్రింద మనతో ముఖాముఖిగా యుగ యుగాలు మనతో కూడా తన కాలాన్ని స్పెండ్ చేస్తాడు. అదే ఆయన పేరులో ఒక పేరుగా మనం చెప్పుకుంటున్నాం. ఇమ్మానుయేల్ అంటే యుగ యుగాలు మనతో కూడా ఉంటాడని అర్థం. ఇప్పుడు ఆత్మరూపిగా ఉన్నాడు, వాక్య రూపంలో ఉన్నాడు. అయితే అప్పుడైతే ముఖాముఖిగా మనతో కూడా ఉంటాడని మనము చూస్తున్నాం. ఈ నూతన ఆకాశంలో, నూతన భూమిలో జరగబోయే ఆ సంగతులను మనము గమనిస్తున్నాం. ఆదికాండంలో మనము 3వ అధ్యాయము 16వ వచనంలో ఆది తల్లి అయిన హవ్వతో చెప్పాడు, నీ వేదనతో కుమారులను కనిదవు, నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చించేదని అన్నాడు. అలాగే 19వ వచనంలో ఆదాముతోటి దేవుడు అన్నాడు కదా, నీవు నేల నుండి తీయబడితివి, నీవు మన్ను గనక తిరిగి మన్నైపోదువు అన్నాడు. అంటే ఈ భూమిలో మానవుల యొక్క పరిస్థితులు ఎలాగ ఉన్నాయంటే ఏడుపు, వేదన, దుఃఖము, మరణము, మన్నైపోవటం ఉంది. అదే నూతన ఆకాశము కింద,
నూతన భూమి మీద ఏడ్పు ఉండదు, దుఃఖం ఉండదు, మన్నైపోవటం అనే మరణము ఉండదు అనటానికి మనకి ఆధారాలు, మనం చదువుకున్న ఈ ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4 వచనాల్లో మనం చదువుకున్నాం. ఏడుపైనను, వేదనైనను, దుఃఖమైనను ఉండదని, వారి బాష్పబిందువులను ఆయనే తుడిచివేయును. అక్కడ వారి యొక్క కంటి నీటిని దేవుడే తుడిచివేస్తున్నాడు అని 21వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 4వ వచనంలో మనం చదువుకున్నాం. అలాగైతే అక్కడ మరణము లేదు, దుఃఖము లేదు, వేదన లేదు, బాధలు లేవు. ఇవన్నీ అక్కడ వేరైపోతున్నాయి. నూతన ఆకాశానికి, నూతన భూమికి, ఇప్పుడున్న ఆకాశ భూమికి ఉన్న తేడా ఎంత డిఫరెంట్గా ఉందో మనము చూస్తున్నామండి. అలాగని పాత నిబంధనలో ఇప్పుడున్న భూమి ఆకాశములో ఆదికాండంలో మనం చూసినప్పుడు 2వ అధ్యాయం 24వ వచనంలో ఏదేను తోట ఆ జీవవృక్ష ఫలాలను తినకుండా ఉండటానికి ఖడ్గజ్వాలను పెట్టాడు. ఏదేను తోట నుంచి మనలను తోలివేశాడు. అయితే ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక నూతన ఆకాశంలో, నూతన భూమి మీద జరిగే విషయం ఏమిటంటే, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 14వ వచనంలో జీవవృక్షమునకు హక్కుదారులై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉతుకుకొను వారు ధన్యులు అంటున్నాడు. ప్రియులారా, మనం చూసినప్పుడు ఏదేను తోటలో అయితే, ఇప్పుడున్న భూమి, ఇప్పుడున్న ఆకాశం కింద అయితే జీవవృక్ష ఫలాలు తినకుండా ఉండటానికి తోలివేయబడ్డాం, మనం దూరంగా ఉన్నాం. అయితే నూతన ఆకాశం కింద, నూతన భూమి మీద అయితే జీవవృక్ష ఫలాలను తినటానికి హక్కుదారులము, గుమ్మముల గుండా వెళతాం, ఆ జీవవృక్ష ఫలాలు తింటామని వ్రాయబడి ఉంది. ఎంత చక్కని సాదృశ్యం ఉందండి ఇక్కడ మనకి. ఆదాము 2వ అధ్యాయము 24వ వచనంలో తన ప్రక్కటెముకలోని ఒక ఎముకను తీసుకొని, మాంసమును తీసుకొని, తన వధువును సంపాదించుకొని వివాహమాడి అక్కడ తన తల్లిని, తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందరనే మాటలు మనం వింటున్నాం. అయితే కడపటి ఆదామైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అదిగో సంఘమనే వధువుని ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనంలో గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది అనే మాటలు చూస్తున్నామండి. పాత సృష్టికి కొత్త సృష్టికి ఉన్న డిఫరెన్స్, పాత సృష్టిలో ఆ మొదటి ఆదాము తమ ప్రక్కటెముకలోంచి తీసిన హవ్వను పరిణాయమాడినట్లుగా మనం చూస్తున్నాం. కొత్త సృష్టిలో తన స్వరక్తమిచ్చి సంపాదించబడిన క్రీస్తు సంఘమును ఆయన పరిణయమాడుతున్నట్లుగా మనము చూస్తున్నామండి. అలాగైతే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 16వ వచనంలో ఆ పట్టణము సచ్చౌకమైనది, దాని పొడవు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకర్రతో ఆ పట్టణమును కొలవగా 750 కోసులు పొడవు అని మనం చూస్తున్నాం. దాని పొడవు, ఎత్తు, ఎడల్పు సమానమని చూస్తున్నాం. దరిదాపుగా ఆ పట్టణము మైళ్ళులో అయితే 1500 మైళ్ళు వైశాల్యం ఉంటుందని
సుమారుగా చెబుతున్నారు. అదే కిలోమీటర్లో అయితే 2250 కిలోమీటర్లు అని సుమారుగా అంచనా వేసి చెబుతున్నారు. అంటే ఆ పట్టణం యొక్క ఆ నూతన ఆకాశం కింద నూతన భూమి మీద ఉండబోయే ఆ నూతన యెరూషలేమనే సంఘము ఉండబోయే వైశాల్యం ఎంత పెద్దదంటే 2250 కిలోమీటర్లు చుట్టూ వైశాల్యం, పొడవు, వెడల్పు, ఎత్తు, బంగారు వీధులు, బంగారముతో అలంకరింపబడిన వీధులు. ఈ పట్టణము, ఈ యెరూషలేమును గురించిన ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న ఒక ముఖ్యమైన ఉద్దేశము 12 అనే సంఖ్య చాలా గొప్పదండి ఇక్కడ. ఎందుకంటే ఆ పట్టణమును గురించి రాయబడి ఉన్న మాటల్లో మనం చూసినప్పుడు 12 దేవదూతలు ఉన్నారని మనం చూస్తున్నాం. 12 గుమ్మములు ఉన్నాయని మనం చూస్తున్నాం. 12 పునాదులతో కట్టబడిందని మనం చూస్తున్నాం. 12 ముత్యములతో అలంకరింపబడిందని మనం చూస్తున్నాం. 12 మంది అపోస్తుల పేర్లు అక్కడ ఉన్నాయని మనం చూస్తున్నాం. 12 ఇజ్రాయేలు గోత్రకర్తల పేర్లు అక్కడ పలకరింపబడ్డాయి. జీవవృక్షము 12 కాపులు కాస్తుందని సంవత్సరానికి మనం చూస్తున్నాం. 12 అనే సంఖ్య పరిపూర్ణమైనది. ఇలాగూ 12 12 12 అనేది 7 సార్లు చెప్పబడింది. 7 సంపూర్ణమైనది, 12 పరిపూర్ణమైనది. సంపూర్ణతకు పరిపూర్ణతకు ఆలవాలముగా చెప్పబడిన ఈ గొప్ప మహాపట్టణం ఆ యొక్క నూతన ఆకాశం కింద, నూతన భూమి మీద యుగ యుగాలు దేవునితో కూడా ఉండే ఆ సంఘముతో ఉండే ఆ పట్టణం, ఈ పట్టణములోనికి రావటము సామాన్యమైన విషయం కాదు. మనం, ఓ సహోదరుడా, సహోదరి, ఇంత గొప్ప పట్టణములో నీవు ప్రవేశించబోతున్నావా? బంగారముతో కట్టబడింది, ముత్యములతో అలంకరింపబడింది, రత్నముల చేత అలంకరింపబడింది. 12 మంది ఇశ్రాయేలు గోత్రకర్తల చేత పేర్లు లిఖించబడిన పట్టణము, అపోస్తుల పేర్లతో చెప్పబడిన పట్టణం. అంత గొప్ప 2250 కిలోమీటర్ల వైశాల్యంతో కట్టబడిన ఆ మహాపట్టణంలోనికి నీవు ప్రవేశించటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఊరికే నీవు ప్రవేశించడం లేదు. నీవు ఎలా ప్రవేశిస్తున్నావో దాని విషయం కూడా ఒక మాట మనము ధ్యానం చేద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో, దేవుని మూలముగా పుట్టువారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అన్నాడు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయిస్తారు. అలాగైతే ఈ పాత భూమిని, పాత ఆకాశమును, ఈ పాత సృష్టిని జయించగలిగిన విజయం ఎక్కడుందంటే మన విశ్వాసమే. ఇది దేని వలన మనం జయించగలుగుతున్నాం? మన గొప్పతనంతో కాదు, దేవుని మూలముగా అంటున్నాడు. యేసు క్రీస్తు వారు నీ కోసం చేసిన ఆ కల్వరి యాగమును బట్టి, యేసు క్రీస్తు వారు నీ కోసము ప్రాణం పెట్టిన ఆ రీతిని బట్టి అక్కడ మనం వింటున్న ఆ మాట ఏంటంటే దేవుని మూలముగా అంటున్నాడు. ఆయనను నమ్ముకోవటాన్ని బట్టి, ఆయన ద్వారా మనం ఈ ప్రపంచాన్ని, ఈ పాత లోకాన్ని జయించాం, ఈ పాత భూమిని జయించాం, ఈ పాత ఆకాశాన్ని జయించి రాబోయే మూడోసారిని సృష్టిని పునర్నిర్మాణం చేయబోతున్న మీ ప్రణాళిక, అనాది ప్రణాళికలో ఉన్న ఆ నూతన భూమిలో ప్రవేశించడానికి దేవుని దయ మాత్రమే, దేవుని మూలముగా పుట్టటమే దీనికి కారణం. ఇది నీ గొప్పతనము, నా గొప్పతనము కానే కాదండి. నీవు నీ దేవుని మూలముగా పుట్టేవా?
అలాగైతే నీవు నూతన ఆకాశం కింద నూతన భూమిలో ఉండబోతున్నావు. ఇటువంటి భాగ్యము పొందాలని దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించి నీకు ఈ అవకాశాన్ని దయచేసి ఉన్నాడు. ప్రియులారా, ఈ మాటలు మనం ఆలకిస్తున్నాం. ఇవన్నీ ఇంకా జరగలేదు, జరగబోతున్నాయి. ఈ సృష్టి లయము కాబోతుంది. సృష్టి మూలుగుచున్నది. పరిశుద్ధులు పొందబోయే ఆ నూతన పట్టణము కొరకు, ఆ పునర్జన్మ కొరకు సృష్టి ఏకగ్రీవంగా మూలుగుతుంది. ఎప్పుడా 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 అని. అది సంభవింపక మునిపే, అది ఇంకా రాక మునిపే ఇలా జరుగుతాయని ముందుగానే దయామయుడు మనకి ఈ మాటలు వినిపిస్తున్నాడు. వింటున్నా ఓ సహోదరి, ఓ సహోదరుడా, ఈ మాటలు నమ్ముచున్నావా? నమ్మితే యేసుక్రీస్తు వారిని నమ్ము. దేవుని మూలముగా నీవు జయించి, ఈ పాతదాన్ని జయించి రాబోయే నూతనములో ప్రవేశించగలవు. నూతన యెరూషలేములో నీవు ఉండగలవు. నూతన యెరూషలేములో నీవు పాలిభాగస్తుడు అవుతావు. ఈ గొప్ప భాగ్యం పొందుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ దేవుడి మాటలు మన కోసం దీవించినట్లుగా ప్రార్థన చేసుకుని మనము ముగించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మితిలేని ప్రేమకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ దయచేత కృపచేతన ప్రభా మీరు వినిపించిన మాటలను బట్టి స్తోత్రాలు. ప్రకటన గ్రంథంలో నుంచి అనేక సత్యాలను, బోరులను, ముద్రలను, సంఘములను నా ప్రభా, అలాగే నా తండ్రి పాత్రలను ఇలాగూ 7 ఇన్నిట్లో చేస్తూ, ఇదిగో నా ప్రభా, నూతన ఆకాశమును, నూతన భూమి, నూతన యెరూషలేము నైనా నా ప్రభా, ప్రకటన గ్రంథమైన ఎన్నో ధ్యానాలను, రాబోయే ఆ భవిష్యత్తు విషయాలను ఆయన తండ్రి మీరు మాకు బోధిస్తున్న దాన్ని బట్టి స్తోత్రాలు. వాటిని తెలుసుకుంటూ, నీకోసం ఎదురు చూస్తూ, నీ లేఖనాలను నమ్ముచు నాయనా రాబోయే ఆ నూతన ఆకాశంలో ఉండాలని, ఎత్తబడే సంఘములో ఉండాలని, క్రీస్తు న్యాయపీఠం మీద ఉండి యుగ యుగాలు దేవునితో కూడా జీవించే వారంగా ఉండాలని ఎదురు చూస్తూ, ఆ లేఖనాలను మేము గుర్తుపెట్టుకుంటూ దాని యందు నమ్మకం కలిగి నీ కోసం జీవిస్తూ ఉండగా మీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నాయనా నా ప్రభా, ధవళ సింహాసనము ఎదుట నిలబడిన వారు నిత్య నరకానికి వెళ్ళబోతున్నారు. దానిని తప్పించుకునే భాగ్యం కూడా మీరు మాకు కలుగు చేశారు ఈ భూమి మీద. వాటినన్నింటినీ కూడా వినిపిస్తున్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. జీవగ్రంథంలో మా పేర్లు రాస్తున్నారని, ఇప్పుడు మేము వింటున్న నూతన ఆకాశంలో, నూతన భూమిలో మేము ఉంటామని శుభప్రదమైన నిరీక్షణతోటి ఎదురు చూస్తూ నీకోసం కనిపెట్టుకుని ఉన్న నీ బిడ్డల ప్రతి అక్కరలను, భూమి మీద కావాల్సిన ప్రతి అవసరతలను మీరు తీర్చమని, వారి ప్రతి బాధలో నుంచి మీరు తీర్చమని నాయనా, నీవు వారి కన్నీటి బాష్ప బిందువులను తుడిచిన దేవా స్తోత్రాలు. ఈ భూప్రపంచంలో వారి యొక్క భౌతిక అవసరాలు కూడా మీరే తీరుస్తారని మేమేను నమ్మకం చేత మిమ్మల్ని అడుగుచు మీకోసం కనిపెట్టుకుని ఉండగా వారి అవసరతలన్నింటినీ కూడా తీర్చమని మీ బలమైన హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమవందనాలు తెలియజేస్తున్నాం. Our address, Bethel Prayer Hall, Christian Brethren Assembly, NSP Colony, Kurichedu, Prakasham District, Andhra Pradesh, 523304.